హాయ్, దిస్ ఈజ్ మహేశ్వర్. న్యూ ఇయర్ సందర్భంగా ఎవరెవరు ఏ రిజల్యూషన్ తీసుకున్నారో వెళ్ళి తెలుసుకుందామా? పదండి. రైట్, అదిగో అక్కడ ఒక అతను ఉన్నాడు. అతని అడిగి న్యూ ఇయర్కి ఏ రిజల్యూషన్ తీసుకున్నాడో మనం అడిగి తెలుసుకుందాం. పదండి. హలో సార్. హలో, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్. న్యూ ఇయర్కి మీరు ఏదైనా కొత్త రిజల్యూషన్ తీసుకున్నారా? ఎస్. ఓ గుడ్. ఏ రిజల్యూషన్ తీసుకున్నారు? ఎవరికి పడితే వాడికి సమాధానం ఇవ్వదు అనుకుంటున్నాను. ఓ, అంటే ఎలా సార్? అదే, ఎవరికి పడితే వాడికి ఆన్సర్ చేద్దాం అంటున్నాను. దట్ ఈస్ మై రిజల్యూషన్. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. పదండి, మనం ఈసారి ఇతను అడిగి తెలుసుకుందాం. హలో సార్. చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్కి మీరు ఏదైనా రిజల్యూషన్ తీసుకున్నారా? తీసుకున్నా. ఓ, దట్స్ గ్రేట్. సో ఏ రిజల్యూషన్ తీసుకున్నారు? ప్రశ్నిస్తా. ఓ, సమాజాన్ని మీరు ప్రశ్నించాలనుకుంటున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్. సో ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు? నీకెందుకయ్యా? నీకెందుకు? ఓ, సరే సార్, మీరు ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు? నీకెందుకు చెప్పాలి? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఒక్కొక్కరిని అడిగితే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. హలో సార్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. హాయ్, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. I think you wish you the same. Hi. Thank you. Wish you the same. Thank you. So న్యూ ఇయర్కి మీరు ఏదైనా రిజల్యూషన్ తీసుకున్నారా? ఓ గ్రేట్. సో మీరు ఏ రిజల్యూషన్ తీసుకున్నారు? నేను కొంచెం ఫోన్ తక్కువ వాడాలనుకుంటున్నాను. హెడేక్ వచ్చేసింది బాగా యూజ్ చేసేసరికి. దట్ ఈస్ మై రిజల్యూషన్. ఫోన్ వాడడం తగ్గాలనుకుంటారు. చాలా గ్రేట్. ఇలా రేపు యూత్ అంతా ఫోన్ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు సార్? నేను డే అంతా తాగడం మానేదానుకున్నారు. అబ్బాయి, అదే నా రిజల్యూషన్. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. మీరు తాగడం మానేయాలనుకుంటున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. మీరు మా తెలుగు ప్రజలందరికీ పెద్ద ఇన్స్పిరేషన్గా మారబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సార్? నేను డే అంతా బాగా చదవాలనుకుంటున్నాను. దట్ ఈస్ మై రిజల్యూషన్. సో బాగా చదవాలనుకుంటున్నారు. రియల్లీ అందరూ ఈరోజు స్టూడెంట్స్ ఇదే ఒక రిజల్యూషన్ తీసుకుంటే వాళ్ళ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటారు. సో మీరు నిజంగా యూత్ అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. A few moments later. హాయ్, ఇది ఒక సీక్రెట్ మిషన్. ఇందాక మనం ఫ్రెండ్స్ బ్యాచ్ని అడిగి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 12 ఆల్మోస్ట్ వచ్చేసింది. ఈ న్యూ ఇయర్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. పదండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, మామిడి ఏంది ఇది? చెట్టు కాస్తాయి మామిడికాయలో,
అయ్యో సార్ 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 మీరేంటి సార్ ఫోన్ వాడడం మానేస్తా అన్నారు, మళ్ళీ ఫోన్ వాడుతున్నారు? అవును, ఫోన్ ఎక్కువ వాడడం వల్ల హెడేక్ వస్తుందని చెప్పిన, అందుకే కదా బ్రైట్నెస్ తగ్గించి వాడుతున్నా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో. సార్ మీరేంటి సార్, మీరు తెలుగు ప్రజలందరికీ ఇన్స్పిరేషన్ అనుకున్నా, తాగడం మానేస్తున్నారు, కానీ మీరేంటి సార్ మళ్ళీ ఇలా తాగుతున్నారు? అవును అదే రా, పొద్దున చెప్పిన, నైట్ తానని చెప్పలే కదా. కమాన్ ఏంటి జై దాంకాయలు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో దేవుడా, జామకాయలో జాంకాయలు జాంకాయలు జాంకాయలు. సార్ మీరేంటి సార్, మీరు అందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఇన్స్పిరేషన్ అనుకున్నాను, మళ్ళీ బుక్కులు పక్కన పడేసి మీరు ఇలా ఇలా చేస్తున్నారేంటి సార్, ఇలా తాగుతున్నారేంటి? అవును నేను డే చదువుతా అని చెప్పా కానీ నైట్ చదువుతా అని చెప్పలే కదా. పార్టీ వచ్చాయి, లెట్స్ పార్టీ. అరే మమ్మ రా, కమాన్ వచ్చే. अरे मामा एक पेगला, अरे मामा एक पेगला. ఏం చూస్తున్నావు నువ్వు? अरे मामा एक पेगला, अरे मामा एक पेगला. అయిపోయి